నల్వ మండలం నల్వ గ్రామంలో హెడ్ క్వార్టర్లో శేఖర్ రెడ్డి అని మా పార్టీ కార్యకర్త. మొన్న కూడా ఎన్నికల్లో చాలా బాగా కష్టపడ్డాడు గెలుపు కోసం. ఇప్పుడు లక్ష్మీకాంత్ అందరూ కూడా కలిసి ఎప్పటి వాళ్ళెంబడే ఉంటారు అక్కడ కూడా. సో నిన్న అక్కడ వాళ్ళ పొలం పక్కల కాలేజ్ కోసమని ల్యాండ్ చూడడానికి ఎమ్మెల్యే గారు పోయినట్టు అక్కడికి. అక్కడ పోయినప్పుడు ఆయన తన ల్యాండ్ పక్కనే ఆ కాలేజ్ ప్లేస్ చూస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఏదో మాట్లాడిన, అక్కడ నా పొలంలోకి వస్తే ఈడ కాలేజ్ అదే సంథింగ్ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళ మధ్యలో. జరిగితే అక్కడ ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఆయన. వాళ్ళ భార్య తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత కానిస్టేబుల్ పంపించిండట పోలీస్ స్టేషన్ రమ్మని. కానిస్టేబుల్ పంపిస్తే నేను తర్వాత వస్తా అని చెప్పి పంపించిండు వాళ్ళకి. తర్వాత వస్తానంటే ఆయనకి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి విక్రమ్ ఎస్ఐ అంట. అప్పుడు కేసై ఇట్లనే పిలిచి స్టేషన్లో చాలా కొట్టిండంట. అంటే మళ్ళీ స్టేషన్ పిలిచి దాన్ని కొడతాడేమో అనేటటువంటి భయంతోన చేసుకున్నాడని, ఆ పాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని చూసి భయపడి చేసుకున్నాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా, ఉన్న కార్యకర్తలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ టైము ఇంతకుముందు జరిగింది అది ఇన్సిడెంట్. ఆ విధంగా అప్పుడు కొట్టినారు, కేసులు పెట్టినారు, పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టినందుకు. మళ్ళీ ఇప్పుడు అట్లా ఏమైనా కొడతారో ఏమో ఎమ్మెల్యే దగ్గర అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది. పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ ఇంటికి వచ్చిన స్టేషన్ పిలిచిండు, మళ్ళీ కొడతారేమో అనేటటువంటి భయంతోన అటెంప్ట్ చేసిండు సూసైడ్. అనుకోకుండా అది రాత్రి చనిపోయిండు సూసైడ్ అటెంప్ట్ చేసినాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం. ఆ ఇన్సిడెంట్ పైన కూడా పూర్తిగా విచారణ చేయమని చెప్పినాం. అక్కడ ఏం జరిగింది ఏం సంగతి అని విచారణ కూడా పూర్తిగా విచారణ చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ వారు కానీ, ఎందుకంటే పబ్లిక్గా జరిగింది కాబట్టి అక్కడ ఏం జరిగిందో వివరంగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని దానిపైన ఏ విధంగా ముందుకు వాళ్ళ కుటుంబాన్ని కూడా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పిలిపించిండనే బాబు చేసుకున్నాడు కాబట్టి వారిని ఏ విధంగా మరి ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు, కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటారో ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకోవాలి, వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.